జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం క్లబ్లో ఆదివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు స్థానిక వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై ప్రసంగించారు. కొత్తగూడెం పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలకు పార్కింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్కు సంబంధిత అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులు కూడా వారికి ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే వివిధ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటుపై నియంత్రణ లేకుండా పోయిందని, వ్యాపార కూడళ్ల వద్ద ఆటోల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని, అందుకు యూనియన్ నాయకులు కూడా తమ వంతు బాధ్యత వహించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పాల్గొని సూచనలు చేశారు. సో అది డెఫినెట్లీ వీళ్ళు అండ్ మేజర్గా కూడా ఇప్పుడు మనది కొత్తగూడెం కూడా మున్సిపల్ కార్పొరేషన్ అవ్వబోతుంది. దానికి ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన మీద డబుల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. ఇప్పుడున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అవుతుందంటే దానికి తగ్గట్టు కూడా అన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతుంటాయో అవన్నీ కూడా ఉండొద్దా? ఉండాలి కదా. ఎవరైనా బయట నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి భద్రాచలం దర్శనానికో ఆర్ సింగరేణి ఎవరైనా కూడా కొత్తగూడెం వచ్చినప్పుడు ఆ కొత్తగూడెం ఇమేజ్ అనేది కనపడాలి. ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టే మెయిన్ ఉద్దేశం కూడా మా ఇంటికి ఏదో డెవలప్మెంట్ కాదు, మీ ఇంటికి డెవలప్మెంట్ కాదు, సొసైటీ యాజ్ ఏ హోల్ కొత్తగూడెంని ఎంత బ్యూటిఫికేషన్ చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో దానికి ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మన అందరి పైన ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, అంటే షాప్స్ ముందా పెట్టుకునే వాళ్ళను ఒక్కొక్కసారి అక్కడి నుంచి తీపియాలన్నా బాధే, ఉంచినా బాధే, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు కొందరు వ్యాపారస్తులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర చిన్న టోకెన్ అమౌంట్ మంత్లీ ఇంత తీసుకొని అలో చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో ఐ రిక్వెస్ట్ మున్సిపల్ అథారిటీస్ ఏదైతే ఒక వైట్ లైన్ టైప్ ఏదన్నా ఒక మార్కింగ్ లైన్ ఇవ్వండి. దానికి దాటి ముందుకు వచ్చిందంటే డెఫినెట్లీ వీల్ లెవీ ఫైన్, మేము ఫైన్ అనేది వేస్తాం. దాని లోపల ఉంటే మాత్రం మేము వేయం. సో అది ఒకటి క్లియర్ కట్గా మున్సిపల్ కమిషనర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. డెఫినెట్లీ చిన్న బజార్ అయినా పెద్ద బజార్ అయినా మెయిన్ రోడ్ ఏదైతే ఎంజీ రోడ్ ఉందో అక్కడ షాప్స్ ముందు ఒక వైట్ లైన్ తోటి డిమార్కేట్ చేస్తే దాని లోపలే సరే వెహికల్స్ పెట్టుకుంటారా, చిన్న షాప్స్ టెంపరీ పర్పస్లా ఉంటాయా, అది వాళ్ళ ఇష్టం. బట్ దాని బయట వచ్చిందంటే మళ్ళీ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. కొద్దిగా దానికి మార్కింగ్ లాగా లైట్ పెట్టి డైరెక్ట్గా నిన్న వేగంగా చెప్పారు. ఆ ట్రాఫిక్లో డైరెక్ట్గా ఇటు వచ్చేస్తే డైరెక్ట్గా తిరుగుతుంది డివైడర్లో, అంటే ఫ్లాష్ అవుతుంది, రోడ్డు కొలైడ్ అవుతుంది చూశారు. దాని బదులు అక్కడ ఒక రెడ్ లైట్ లాంటిది పెట్టు, ఏదో ఒకటి కొన్ని ఇప్పుడు ఖమ్మం లాంటి చోట పెడుతున్నారు. అటు ఇటు పెడితే అది చూడగానే ముందు స్లో అవుతుంది కదా. ఇటుపక్క ఈ రోడ్లోనూ స్లో అవుతుంది, ఆ కరువు తీసుకునే దగ్గర అవి కూడా స్లో అవుతాయి. ఆ విధంగా కొంచెం మనకు ప్రత్యామ్నాయ బాధ ఏంటంటే వాళ్ళ బాధ వ్యాపారస్తుంది. వాస్తవమే మన బతుకుడు చాలా చదవలసిన బతుకుడు హాట్ అయింది. ఆ ఉన్న వ్యాపారాలు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నుంచి మన ఇంటికి రావాలంటే ఈ గోళం ఎందుకని పోస్ట్ ఆఫీస్ నుంచి దగ్గరలో ఇంటి నుంచి చేస్తున్నారు కొన్ని పెద్ద షాపులు. మనం ఏంటంటే నేను కానీ మీరు కానీ మనందరం కానీ కోరుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ టౌన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి ఉంటేనే అది పరస్పర ఉపయోగదాయకంగా ఉంటుంది.